బాహుబలి పూర్తయింది. ఇక విడుదలై రికార్డులు బ్రేక్ చేయడమే మిగిలింది. ఈ చిత్రం కోసం 5 ఏళ్ల సమయం కేటాయించిన రాజమౌళి ప్రస్తుతం విరామాన్ని కోరుకుంటున్నాడు. ప్రమోషన్స్ పూర్తి కాగానే విదేశాలు వెళ్లిపోవాలని డిసైడ్ అయిపోయాడు. అక్కడో 2-3 నెలలు సేద తీరిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తాడట. తదుపరి చిత్రంలో గ్రాఫిక్స్ ఉండవంటూ హింట్ అయితే ఇచ్చాడు, కానీ అసలు ఏది చేయాలనేది రాజమౌళి ఇంకా డిసైడ్ కాలేదు. అన్నిటికంటే కీలకమైన ప్రశ్న, అసలు రాజమౌళి తదుపరి చేసే సినిమా ఎవరితో ఉంటుంది, ఏ భాషలో ఉంటుంది? ఎప్పటినుంచో రాజమౌళితో చేయాలని మహేష్ కి ప్రపోజల్ ఉంది. అది ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుందనేది మాత్రం తెలియదు. ఎన్టీఆర్ తో మళ్లీ చేస్తానని రాజమౌళి చాలాసార్లు చెప్పినా ఇంతవరకు అది ముందుకు కదలలేదు. ఎప్పుడు తన తదుపరి చిత్రం ఏమిటనేది ప్రస్తుతం చిత్రం రిలీజ్ కాకముందే ఫిక్స్ చేసేసే రాజమౌళి ఈసారి మాత్రం అలాంటి కామెంట్స్ ఏమీ పెట్టుకోలేదు. కథ డిసైడ్ అయిన తర్వాత హీరోని ఫిక్స్ చేసుకునే సౌకర్యం తనకిప్పుడుంది కాబట్టి అసలు తను అడగాలే కానీ ఏ హీరో అయినా మిగతా సినిమాలు పక్కన పడేసి డేట్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు అసలు జక్కన్న చెక్కే నెక్స్ట్ శిల్పం ఎవరితో, ఎప్పుడో.